నువ్వు పోయి మళ్ళీ చంపిన బండరా ఎట్టుకుంటరా. ఇప్పుడు అదేనికిరా? మళ్ళీ ఏ బండతో అయితే చంపినాడో ఆ బండతోని ఆడి ప్రాణం పోవాలా. రే పోలయ్యా, నువ్వు పోయి సైకిల్ అట్టుకురారా. అట్టా పోయి చూసొద్దాం. అట్నే రే మళ్ళీ చనిపోయిన పొద్దు ఈ నాయాళ్ళు ఊర్లోనే ఉంటారా? ఏమోరా, నాకు కాని రాలేదు. నాకెందుకో ఇళ్ళ మీదే అనుమానంగా ఉండాదిరా. నాకైతే అడిగేస్తే పోలా. అరే మల్లేసు, ఇరిగాడు ఆవేశంగా ఉన్నాడు. అని సంపెత్తమైంది. అయినా మళ్ళీ నానెందుకు చంపినాడ్రా? 4 దినాల సంది మా అయ్యకు బాగలేకపోతే పట్నం పోయి పొద్దుగల్లో వచ్చినాడ్రా. అల్లరి చిల్లరగా తిరిగేవాడే గాని మళ్ళీ చంపేంత ఎదవైతే కాదురా. అమ్మతోడురా, నేను చంపలేదురా. చంపేంత దుర్మార్గుడు కాదురా. రే మళ్ళీ నాడు చంపనట్టున్నాడు రా. ఇడిసిరా. మరి నీ గుండె నిండా నేనే ఉండానా? అదేంది మళ్ళీ అట్ట అంటావు? ఏరా, కిట్టిగాడు తమ్ముడిని కొట్టావంట, అడిగినందుకు వాణ్ణి కొట్టావంట. అడగతా ఉంటే బదులు చెప్పేందిరా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అట్టాగాని ఎవరిని పడితే వాళ్ళు కొడితే గమ్మునుంటారంట్రా. పోయిన పాలు వాడిని కొట్టినప్పుడే నాకు తెలుసు. రే ఆ రోజు తప్పు నీది కాదని నాకు తెలుసు కాబట్టి నిన్ను అడగలే. ఇట్ట అడ్డమైన గొడవలన్నీ చేసి మమ్మల్ని ఈదుల్లో పెడతావేందిరా? ఏందయ్యా మనకి ఎందుకురా ఈ గొడవలు? చెప్పు. అయ్యి చెప్పినట్టు బాధపడినంత మాత్రం నా పిల్ల తిరిగి వస్తుందా ఏంది? 3 దినాలు సంది కూడు కూడా పొట్టట్లేదు. ఎట్టుకొస్తానుండయ్యా, ఇప్పుడు ఎట్టుకొస్తాను. జరిగింది ఏదో జరిగిపోయి ఉండాలి. ఇకనైనా ఏదైనా పని చూసుకోరయ్యా. పనిలో పెడితే నీ ధ్యాస అయినా మారుద్ది. అయితే ఇంకొక ముద్ద ఎత్తు. వాడు ఎప్పుడు తిన్నాడు ఏమో. ఏరా ఏటి చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ నీ చంపినోడిని విడిచిపెట్టే సమస్య లేదురా. తనకి ఎంత నరకం చూపి చంపినాడో ఆడికి అంతకన్నా ఎక్కువ నరకం చూపి చంపాలా.